మేడం మ్యూట్ లో ఉన్నారు మేడం. అందరికీ నమస్కారం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. గురుగారైన బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారికి నమస్కరిస్తూ, భగవద్గీత మనందరికీ ఎంతో సులభంగా అందించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరియు ఈ సృష్టికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ వేదిక మీదగా మనము ఈ భగవద్గీతని నేర్చుకుంటున్నందుకు ఎంతో కృతజ్ఞతలు మనందరము ఈ సృష్టికి మరియు ఈ వేదికకి కూడా చెప్పుకుందాము. సో భగవద్గీత అనేది రచించింది వ్యాస మహర్షి గారు. వ్యాస మహర్షి మనకి ఈ గొప్ప జ్ఞానాన్ని 18 అధ్యాయాలలో 700 శ్లోకాలతో రచించి, ఆ కృష్ణ భగవానుడు అర్జునుడికి చెప్పిన గీతని మన మానవాళి అందరికీ కూడా అందించడం జరిగింది. మరి ఈ గ్రంథం రచించడంలో శ్రీ గణేశుడు కూడా వ్యాస మహర్షి చెప్తుండగా గణేశుడు రాసి మనందరికీ అందించారు. మరి ఎంతో గొప్ప మహర్షులు దేవతలతో చెప్పబడి మరియు రచింపబడిన ఈ గ్రంథాన్ని మనము ఈ వేదిక మీదుగా మనం కూడా అధ్యయనం చేస్తున్నాము. సో మనందరము కూడా రోజు ఇది ఒక యజ్ఞంగా భావించి, ఈ క్లాస్ అయిన తర్వాత కూడా ఈ 18 అధ్యాయాలలో ఉన్న ఈ 700 శ్లోకాలను రోజు ఎంత వీలైతే అంత మనము రాసుకుందాం, మననం చేసుకుందాం, మరియు దానిని ఆచరించడానికి కూడా ప్రయత్నిస్తూ ముందుకి కొనసాగాలని ఆశిస్తూ, జై శ్రీకృష్ణ. ఇప్పుడు ప్రీవియస్ క్లాస్ లో మనం ఏం చెప్పుకున్నాం అనేది కొంచెం బ్రీఫ్ గా చెప్పుకొని ముందుకు వెళ్దాం. ఉషా గారు మీరు చెప్పండి. సో కురుక్షేత్ర యుద్ధంలో ఏంటంటే అక్కడ ఏం జరుగుతుంది ఎలా అనేది ఫస్ట్ మనకి ఇంతవరకే తెలుసు అన్నమాట, కృష్ణుడికి అర్జునుడికి మధ్య అని. కానీ ఇంకా అక్కడ కృష్ణుడికి అర్జునుడికి అలాగే యుద్ధం ఎలా అవుతుంది అనేది ధృతరాష్ట్రుడు సంజయ్ని అడుగుతాడు అన్నమాట. ఏమనంటే ధృతరాష్ట్రుడు ఏమని అడుగుతాడంటే, సంజయ, కురుక్షేత్ర యుద్ధంలో వెళ్ళినటువంటి దుర్యోధనుడైన నా పెద్ద కొడుకు అలాగే పాండవులు ఇంకా యుద్ధం ఎలా చేస్తున్నారని అడుగుతాడు. అప్పుడు సంజయుడు ఏం చెప్తాడంటే, నీ పెద్ద కొడుకు అయినటువంటి దుర్యోధనుడు అలాగే పాండవుల సైన్యాన్ని చూసి ఆచార్యుడైనటువంటి వాళ్ళ గురువు గారు అనమాట, ఎవరంటే ద్రోణాచార్యుని గురించి ద్రోణాచార్యుని అడుగుతాడనమాట. అయితే ఆచార్యుడైనటువంటి ద్రోణాచార్య ఇలా చెప్తాడు, శిష్యుడైనటువంటి దృష్టదుమ్నుడు అలాగే పాండవుల యొక్క సైన్యాన్ని చూడండి ఎంతమంది ఉన్నారు ఏందనేది చెప్తాడనమాట. ఇంకా అప్పుడు యుద్ధం అనేది ఎలా స్టార్ట్ అవుతుంది. సో ఇది 3 శ్లోకాలు మనము. సో ఫస్ట్ భగవద్గీత స్టార్ట్ అయింది 1వ శ్లోకం ధర్మక్షేత్రే కురుక్షేత్రే అనే శ్లోకంతో స్టార్ట్ అయింది మనకి. సో ఫస్ట్ పదం మనం విన్నది భగవద్గీతలో ధర్మ. సో గీత యొక్క సారము మరియు జ్ఞానము మొత్తము అందులోనే ఉంది, ఆ ఒక్క పదంలోనే ఉంది. సో అదంతా మనకి ఫస్ట్ పదంలోనే తెలియజేయాలి అని వేదవ్యాస మహర్షి వారు మనకి ఆ పదంతో, ధర్మం అనే పదంతోనే మనకి భగవద్గీతని స్టార్ట్ చేశారు. సో ఆ ధర్మక్షేత్రే కురుక్షేత్రే అనే శ్లోకము ధృతరాష్ట్రుడి ప్రశ్నతో మొదలవుతుంది. ధృతరాష్ట్రుడు అడగంగా దాని తర్వాత సంజయుడు దానికి జవాబు చెప్పారు. దాని తర్వాత దుర్యోధనుడు తన ఆచార్యుడైన
ద్రోణుని వద్దకి వెళ్ళి అటువైపు అంటే అటువైపు ఆపోజిట్ టీం ఎవరు? పాండవ సైన్యం. ఆ పాండవ సైన్యంలో ఆ పాండవ సైన్యంని నడిపించింది ఎవరు? దృష్టద్యుమ్నుడు సేనాధిపతిగా. సో ఆ దృష్టద్యుమ్నుడు ఎవరు అని అంటే మనకి ద్రోణాచార్యుడి శిష్యుడే, మీ శిష్యుడే. చూడండి అటువైపు పాండవ సైన్యాన్ని ఎంత చక్కగా వ్యూహాత్మకరంగా నియమించాడు అని చెప్పి ద్రోణునికి చెప్పాడు. ఎందుకు చెప్పాడు అనంటే ద్రోణుడికి ఆ రోషం కలిగించడానికి ఆపోజిట్ టీం వైపు, ప్లస్ ఆ వైరం కూడా గుర్తు చేయడానికి, తనకి ఇంకా ద్రుపద మహారాజుకి మధ్య ఉన్న వైరాన్ని గుర్తు చేయడానికి కూడా అలా చెప్తున్నాడు అనమాట. ఎందుకంటే ఇక్కడ యుద్ధం ఈయన వైపు బాగా చెయ్యాలి కదా, దుర్యోధనుడి వైపు బాగా చెయ్యాలి అని చెప్పి తనకి కోపం తెప్పించడానికి, ఆ రోషం తెప్పించడానికి, మరియు ఆ ముందుగా ఉన్న వైరం గుర్తు చేయడానికి దుర్యోధనుడు అలా అన్నాడనమాట. అటువైపు ఆపోజిట్ టీం వైపు మీ శిష్యుడే ఆ దృష్టద్యుమ్నుడు కూడా. ఆయన ఎంత చక్కగా వ్యూహాత్మకంగా పాండవ సైన్యాన్ని నియమించారు చూడండి గురువర్య అని చెప్పి చెప్తున్నాడు. అంతవరకు మనము శ్లోకాలు నేర్చుకున్నాము. ఈరోజు మనము భగవద్గీతలోని 4, 5, 6 శ్లోకాలు నేర్చుకుంటున్నాము. సో ఫస్ట్ నేను శ్లోకం మొత్తము, దాని తర్వాత భావము చెప్తాను, దాని తర్వాత మీరందరూ కూడా చెప్పచ్చు. సో భగవద్గీతలోని 1వ అధ్యాయం అనగా అర్జున విషాద యోగంలోని 4, 5, 6వ శ్లోకాలు. అత్ర శూరా మహేశ్వాసా భీమార్జున సమాయుధి యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః దృష్టకేతుశ్చేకితానః కాశీరాజశ్చ వీర్యవాన్ పురుజిత్ కుంతిభోజశ్చ శైబ్యశ్చ నరపుంగవః. 6వ శ్లోకం. యుధామనుశ్చ విక్రాంత ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథాః. అందరూ స్క్రీన్ వైపు చూసి నేను చెప్పేది కరెక్ట్ గా వినాలి. మళ్ళీ ఒకసారి 4, 5, 6 శ్లోకాలు చెప్పుకుందాము. 4వ శ్లోకం. అత్ర శూరా మహేశ్వాసా భీమార్జున సమాయుధి యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః. 5వ శ్లోకం. దృష్టకేతుశ్చేకితానః కాశీరాజశ్చ వీర్యవాన్ పురుజిత్ కుంతిభోజశ్చ శైబ్యశ్చ నరపుంగవః. 6వ శ్లోకం. యుధామన్యుశ్చ విక్రాంతాం ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథాః. ఈ శ్లోకం యొక్క భావం ఏంటి అనగా, పాండవ సైన్యాన్ని దృష్టద్యుమ్నుడు ఎలా వ్యూహాత్మకంగా పెట్టాడు అనేది చెప్పిన తర్వాత దుర్యోధనుడు అందులో ఆ పాండవ సైన్యంలో ఎవరెవరు ముఖ్యులు ఉన్నారు అనేది తన గురువర్యునికి చెప్తున్నాడనమాట. ఎందుకు చెప్తున్నాడు అనేది మనకి ఇక్కడ 2 విషయాలు మనము తెలుసుకోవాలి. ఒకటి, అక్కడ మహారథులు ఎంతో మంది ఉన్నారనమాట. ఆ మహారథులను చూడగానే కొంతపాటి భయం దుర్యోధనుడికి కలిగింది. అందుకే ఫస్ట్ తన గురించి చెప్పుకోకుండా ఆపోజిట్ టీం వాళ్ళ గురించి చెప్తున్నాడనమాట, అందులో ఎంతమంది మహారథులు ఉన్నారు అనేది. సో ఎవరెవరు ఉన్నారు మహారథులు అంటే, ఆ మహారథులు అందరూ కూడా భీమార్జున అంటే భీముడికి అర్జునుడికి సమాంతరంగా అంత శూరులు, అంత వీరులు. వారిద్దరికి భీముడు అర్జునుడు ముఖ్యులు కదా, అంత వారికి ఈక్వల్ గా ఉన్న మహారథులు ఎంతో మంది ఉన్నారు. వారు ఎవరెవరు అనగా యుయుధానుడు, విరాటుడు మరియు ద్రుపదుడు.
ద్రుపదుడు అంటే ఎవరు? ద్రౌపది యొక్క తండ్రి గారు పేరు ద్రుపదుడు. మహారథి అంటే ఏంటి అంటే మనకి ఒక 10,000 మంది సైన్యాన్ని ఒక్కడే తను జయించగలడు. అంత శక్తి సామర్థ్యాలు ఉన్న వ్యక్తిని మనము మహారథి అని సంబోధిస్తాము. సో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మహారథులు. అంటే ఆ ఒక్కరే 10,000 మంది సైన్యాన్ని కూడా జయించగలరు. అంత శక్తి సామర్థ్యాలు ఉన్న మరియు భీమార్జునులకు సమానులైన వారు యుయుధానుడు మరియు విరాటుడు మరియు ద్రుపదుడు. అది 4వ శ్లోకం. మరి ఇంకా ఎవరున్నారు? నెక్స్ట్ 5వ శ్లోకంలో చెప్తున్నాడు. దృష్టకేతు. దృష్టకేతు వీరు ఎవరు అనంటే శిశుపాలుడి యొక్క కుమారుడు అన్నమాట దృష్టకేతు. ఈ శిశుపాలుడికి కృష్ణుడికి మధ్య స్టోరీ ఒకటి ఉంది. అది మీ అందరికీ తెలుసు అనుకుంటాను. అది మనకి భాగవతంలో మొత్తం శ్రీకృష్ణుడి గురించి తెలుసుకునేటప్పుడు దానికి డీటెయిల్డ్ గా వస్తుంది. కానీ మీరు పేరైతే వినింటారు శిశుపాలుడు అని. 100 వరాలు 100 అంటే 100 టైమ్స్ తనకి ఛాన్స్ ఇస్తాడు. ఆ 100 దాటిన తర్వాత తనకి మరణాన్ని ఇస్తాడు శ్రీకృష్ణుడు. అది కూడా తన మాత ద్వారా ఆ వరాన్ని పొందుతాడు శిశుపాలుడు. తన మాత చెప్తుందన్నమాట, నా కుమారుడిని ఏమి చెయ్యొద్దు అని చెప్పి. అప్పుడు శ్రీకృష్ణుడు ఓకే అని చెప్పి 100 ఛాన్సెస్ ఇస్తాను, దాని తర్వాత కూడా ఇంకా తప్పులు చేస్తే అప్పుడు తనకి మరణం తప్పదు అని అదొక స్టోరీ అన్నమాట. సో 100 తప్పులు కంప్లీట్ చేస్తాడు. దాని తర్వాత శిశుపాలుని సంహరిస్తాడు శ్రీకృష్ణుడు. సో ఇక్కడ దృష్టకేతుడు అంటే తండ్రి ఎలాగున్నా మళ్ళీ దృష్టకేతుడు ఇక్కడ పాండవుల వైపు ఉన్నాడు చూడండి. సో అది దృష్టకేతుడు ఎవరనేది మనం కొంచెం తెలిస్తే మనకు ఆ మహారథుల పేర్లు గుర్తుంటాయనే ఒక చిన్న ఉద్దేశంతో చెప్తున్నాను. దృష్టకేతుడు. నెక్స్ట్ కాశీరాజుడు తర్వాత పురుచిత్, కుంతి భోజ. వీళ్ళిద్దరూ ఎవరంటే కుంతి ఎవరు? పాండవుల యొక్క తల్లి. పాండవుల తల్లి పేరు కుంతిమాత. ఓకేనా? వీరి కుంతిమాత యొక్క సోదరులు అన్నమాట పురుజిత్ ఇంకా కుంతి భోజ. వీరిద్దరూ కూడా కుంతిమాత యొక్క బ్రదర్స్. ఓకే. దాని తర్వాత శైప్యుడు. నరపుంగవ అంటే నరోత్తముడు అంటే మనుషులందరిలో కూడా ఉత్తముడు నరపుంగవుడు అయిన శైప్యుడు. అది 5వ శ్లోకం. 5వ శ్లోకంలో మనకు ఎవరెవరిని వర్ణించారు అంటే దృష్టకేతుడు, నచికేతనుడు, కాశీరాజుడు మరియు పురజిత్, కుంతిభోజుడు మరియు శైప్యుడు. వీరందరూ కూడా పాండవుల వైపు గొప్ప వీర్యులైన మహారథులు, పాండవుల వైపు యుద్ధం చేసేవారు. దాని తర్వాత 6వ శ్లోకంలో ఎవరెవరి గురించి చెప్పారు అంటే యుధామన్యుడు మరియు విక్రాంతుడు, ఉత్తమౌచుడు ఇంకా సుభద్ర కొడుకు ఎవరు? అభిమన్యుడు. ఓకేనా? సుభద్ర ఎవరు? అర్జునుడి యొక్క వైఫ్ సుభద్ర. సో అర్జునుడి యొక్క కొడుకు అన్నమాట. ఇప్పుడు అభిమన్యుడు అంటే సుభద్ర పుత్రుడు, అర్జున సుభద్ర పుత్రుడు అయిన అభిమన్యుడు. ఇంకా ఎవరు పాల్గొంటున్నారు అంటే ద్రౌపదేయాశ్చ అంటే ద్రౌపది యొక్క పుత్రులు. ఎవరు అంటే ఉప పాండవులు ఎంతమంది? 5 మంది. సో ఈ 6వ శ్లోకంలో మనకి యుధామన్యుడు, విక్రాంతుడు, ఉత్తమౌచుడు మరియు సుభద్ర పుత్రుడైన అభిమన్యుడు, ద్రౌపది పుత్రులైన ఉప పాండవుల 5గురు. వీరందరూ కూడా మహారథులు అటు పాండవ సైన్యం వైపు ఉన్నారని చెప్పి దుర్యోధనుడు ఫస్ట్ ఆపోజిట్ టీమ్ లో ఎవరెవరు ఇంపార్టెంట్ పర్సన్స్ ఉన్నారని చెప్పి వీళ్ళందరి పేర్లు కూడా తన గురుగారైన ద్రోణుని వద్దకి వెళ్ళి చెప్తున్నాడు అన్నమాట, వర్ణిస్తున్నాడు. సో ఫస్ట్ 2 విషయాలు, ఒకటి దుర్యోధనుడు మనసులో ఉన్న భయం వ్యక్తీకరిస్తున్నాడు, అలాగే అటువైపు వాళ్ళని ఫస్ట్ పొగడడం ద్వారా ఎవరెవరు ఉన్నారు అని చెప్పడం ద్వారా కొంత ఇక్కడ
వీళ్ళందరూ కూడా ద్రోణుడి శిష్యులు ఉన్నారు. అర్జునుడు వీళ్ళందరూ కూడా, దృష్టద్యుమ్నుడు వీళ్ళందరూ కూడా ద్రోణుడి శిష్యులే. కానీ ఫస్ట్ మనకి ఏం చెప్తున్నారు అంటే ఆపోజిట్ టీం వైపు వాళ్ళ గురించి చెప్తున్నాడు. అంటే ఎందుకంటే ఇటువైపు వాళ్ళని రెచ్చగొట్టడానికి, ఇటువైపు వాళ్ళని రెచ్చగొడితే వీరి వైపు ఆ రోషం, ఆ క్రోధంతో, ఆ కోపంతో బాగా ఇంకా ఫైట్ చేయాలనే ఉద్దేశంతో, ఈ రెండు ఉద్దేశాలు దుర్యోధనుడికి. ఫస్ట్ భయం ఉంది లోపల, అందుకే ఆపోజిట్ టీం వైపు గురించి డిస్క్రైబ్ చేశాడు. దాని తర్వాత ఇటువైపు టీం వాళ్ళకి ఆ రోషంని, ఆ వైరంని గుర్తు చేయడానికి, మళ్ళీ కలిగించడానికి కూడా దుర్యోధనుడు ఆపోజిట్ టీం వైపు వాళ్ళ గురించి ఫస్ట్ డిస్క్రైబ్ చేస్తున్నాడు. అది అర్జున విషాద యోగంలోని 4, 5, 6 శ్లోకాలు అన్నమాట. సో ఇప్పుడు నేను ఒక్కొక్క శ్లోకం చెప్తాను. ఒక్కొక్క శ్లోకంకి ఒక్కొక్కరు ఎవరైనా అన్మ్యూట్ చేయండి. వారిని ఎందుకు అన్మ్యూట్ చేయమంటున్నానంటే, నేను చెప్పిన తర్వాత వారితో పాటు, ఇప్పుడు ఎవరైతే అన్మ్యూట్ చేసుకుంటున్నారో వారితో పాటు మిగతా వాళ్ళందరూ కూడా ఉండి పలకాలి. ఎవరెవరు పలుకుతున్నారనేది మీరు, కవిత గారు, మీరు చక్కగా అబ్జర్వ్ చేయండి. ఓకేనా? సో ఒక్కొక్క శ్లోకం నేను చెప్పిన తర్వాత ఒక్కొక్కరు పలకండి. అందరి ఇంట్లో ఈ ఉచ్చారణ అనేది జరగాలి. ఎందుకు నేను నిన్న క్లాస్ లో కూడా చెప్పాను, శ్లోకం కాదు ఇది, ఒక్కొక్కటి ఒక్కొక్క మంత్రం, దానికి కూడా ఒక శక్తి అనేది ఉంటుంది. మీరు మీ ఇంట్లో ఉచ్చారణ చేయడం ద్వారా మీతో పాటు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా వింటారు. మీరు ఉచ్చరించిన దానిని వినినా కూడా అది ఎంతో పుణ్యమే మనకి. కాబట్టి ఉచ్చారణ అనేది ఇక్కడ అటెండ్ అయిన ప్రతి ఫ్యామిలీలో జరగాలి, వినడం జరగాలి. ఉచ్చారణ ఎవరు అటెండ్ అవుతున్నారో వారు ఉచ్చరించాలి. దాని తర్వాత మీ ద్వారా మీ ఫ్యామిలీ అంతా కూడా వినాలి. ఓకేనా? సో కంపల్సరీ అందరూ పలకాలి. అందరూ ఒకసారి అన్మ్యూట్ చేసుకుంటే డిస్టర్బెన్స్ గా ఉంటుంది కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క శ్లోకమే నేను చెప్తున్నాను అన్మ్యూట్ చేసుకోమని. ఎవరు అన్మ్యూట్ చేసుకున్నా మ్యూట్ లో ఉండి అందరూ కూడా పలకాలి. ఫస్ట్ ఉషా గారు అన్మ్యూట్ చేసుకోండి. మీరు భగవద్గీతలోని అర్జున విషాద యోగంలోని 4వ శ్లోకం చెప్పండి. అర్జున విషాద యోగంలోని 4వ శ్లోకం దీక్షిత చెప్తుంది. ఓకే. అత్ర శూరా మహేశ్వాసా భీమార్జున సమాయుధి యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః. ఓకే. ఈ శ్లోకం భావము, ఈ శ్లోకంలో భీమార్జునుడికి సమానులైన యుయుధానుడు, విరాటుడు, ద్రుపదుడు వీళ్ళందరూ కూడా మహారథులు అని చెప్పి ఎవరెవరికి చెప్తున్నారు దీక్షిత? అర్జునుడు, శ్రీకృష్ణుడు, సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడు. కాదు, దుర్యోధనుడు చెప్తున్నాడు. ఈ 4, 5 శ్లోకాలు మొత్తం దుర్యోధనుడు మాటలు ఇవన్నీ కూడా. దుర్యోధనుడు ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్తున్నాడు? ద్రోణుడి దగ్గరికి వెళ్ళి చెప్తున్నాడు. ద్రోణుడు ఎవరు? పాండవులకి, కౌరవులకి గురువు. ఓకేనా? ఓకే. నెక్స్ట్ సహస్ర. ఓకే. అర్జున విషాద యోగంలోని 5వ శ్లోకం. దృష్టకేతుశ్చేకితానః కాశీరాజశ్చ వీర్యవాన్
పురుజిత్ కుంతి భోజశ్చ శైబ్యశ్చ నరపుంగవః. ఓకే, ఈ శ్లోకంలో దుర్యోధనుడు ఎవరెవరి గురించి చెప్తున్నాడు? దృష్టకేతు, నకిచేతనుడు, నచికేతనుడు, కాశీరాజుడు, పురజిత్ కుంతిభోజుడు, శైబ్యుడు. ఓకేనా? సో ఇందులో దృష్టకేతుడు ఎవరని చెప్పుకున్నాము సహస్ర? శిశుపాలుని కొడుకు. గుడ్, శిశుపాలుడి యొక్క కొడుకు. ఇంకా పురజిత్ కుంతిభోజులు ఎవరు? పురజిత్ కుంతిభోజులు ఎవరు? ఎవరు చెప్తారు? కుంతిమాత పుత్రులు. పుత్రులా? సోదరులు. సోదరులు. పుత్రులు, కుంతిమాత పుత్రులు పాండవులు కదా. ఓకేనా? సో పురజిత్ కుంతిభోజ అక్కడ పేరులోనే ఉంది కదా, పేరు చూస్తే కూడా మీకు గుర్తొచ్చేస్తుంది. కుంతిభోజ అంటే కుంతి యొక్క సోదరులు, బ్రదర్స్ అన్నమాట ఇద్దరు, పురజిత్ ఇంకా కుంతిభోజుడు. ఓకే, అది. ఇంకా శైబ్యుడు. వీళ్ళందరి గురించి, వీళ్ళందరూ ఉన్నారు ఆపోజిట్ టీమ్ లో అని చెప్పి ఎవరెవరికి చెప్తున్నారు? దుర్యోధనుడు తన గురువైన ద్రోణుడికి చెప్తున్నాడు. ధృతరాష్ట్రుడిది అయిపోయింది. ధృతరాష్ట్రుడు ఎవరు అంటే కౌరవుల యొక్క తండ్రి. ఫస్ట్ శ్లోకం ఆయన మాటలతో స్టార్ట్ అయింది. ధృతరాష్ట్ర వాచాన్ని నేర్చుకున్నాం కదా నిన్న. ధర్మక్షేత్రే కురుక్షేత్రే అంటే ధర్మక్షేత్రే, ధర్మ భూమి అయిన కురుక్షేత్ర యుద్ధ భూమిలో ఏం చేస్తున్నాడు అనే దాంతో భగవద్గీత మొదలైంది. ధృతరాష్ట్రుడు అనేవాడు దుర్యోధనుడి యొక్క తండ్రి. ఇప్పుడు ఈ శ్లోకాలు దుర్యోధనుడు చెప్తున్నాడు. ఓకే, నెక్స్ట్ శాన్వి 5వ శ్లోకం, అర్జున విషాద యోగంలోని 6వ శ్లోకం. అర్జున విషాద యోగంలోని 6వ శ్లోకం. యుధామన్యుశ్చ విక్రాంతా ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథాః. ఓకే, ఇందులో ఎవరెవరి గురించి చెప్పాడు? యుధామన్యుడు, విక్రాంతుడు, ఉత్తమౌజుడు, సుభద్ర కొడుకు ఎవరు? అభిమన్యుడు. ఇంకా ద్రౌపదేయాశ్చ అంటే ఉప పాండవులు. ఉప పాండవులు అంటే 5 మంది. 5 మంది పేర్లు ఏంటనేది కూడా నేను చెప్తాను, ఒకసారి అందరూ వినండి. ఫస్ట్ ప్రతివింధ్యుడు, దాని తర్వాత శతానికుడు, దాని తర్వాత మిగిలిన 3 మెంబర్స్ కూడా శృత అనే పేరుతో వస్తుంది, ఈజీగా గుర్తు పెట్టుకోవచ్చు. ఎవరు అంటే శృత సోముడు, శృత కీర్తి, శృతసేనుడు. ఓకే, వీళ్ళందరూ కూడా ద్రౌపదికి మరియు భీమార్జునులకి, భీముడు ధర్మరాజుకి జన్మించిన వాళ్ళు. ఓకే, ఈ 5 పేర్లు ఏంటి అంటే ప్రతివింధ్య, శతానికుడు, శృతసోమ, శృతకీర్తి, శృతసేన. ఓకేనా? ఈ 5గురు కూడా ఉప పాండవుల యొక్క పేర్లు. మేడం శైబ్యుడు కూడా కుంతి సోదరుడా మేడం? కాదు, ఓన్లీ వాళ్ళిద్దరే, పురజిత్ మరియు కుంతిభోజ. శైబ్యుడు ఇంకొక మేడం ఉప పాండవుల నేమ్స్ మళ్ళీ ఒకసారి చెప్పండి. ఫస్ట్ 2 డిఫరెంట్ ఉన్నవి గుర్తుపెట్టుకోండి. ప్రతివింధ్య ఒకటి రాసుకోండి అందరూ కూడా, ప్రతివింధ్య, ఇంకా శతానికుడు. దాని తర్వాత నెక్స్ట్ 3 శృత అనే దాంతోనే వస్తుంది. శృత సోముడు, శృత కీర్తి, శృతసేనుడు.
శృత సోముడు, శృత కీర్తి, శృత సేనుడు. ఓకే, ఓకే. సో ఈ 3 శ్లోకాలు మనకి యాక్చువల్ గా ఫస్ట్ ఏం స్టార్ట్ అయింది, ధృతరాష్ట్ర ఉవాచ స్టార్ట్ అయింది. ధృతరాష్ట్రుడు ఏంటి అనేది, ఏం జరుగుతుంది అనేది క్వశ్చన్ అడగగా నెక్స్ట్ సంజయ్ ఉవాచ స్టార్ట్ అయింది. సంజయుడు దానికి జవాబు చెప్పాడు. ఏం చెప్పాడు, నీ కుమారుడు దుర్యోధనుడు తన గురువైన ద్రోణుని దగ్గరికి వెళ్ళాడు అని చెప్పాడు. దాని తర్వాత నెక్స్ట్ ఈ శ్లోకాలు దుర్యోధనుడు మాటలు. కానీ దుర్యోధ ఉవాచ అనేది చెప్పలేదు, ఎక్కడ పెట్టలేదు. ఎందుకంటే దుర్యోధనుడు పాపుడు. అలాంటి పాపి అయిన పేరు ఎందుకు తలచాలని బహుశా ఆయన పేరు మీద పెట్టలేదు దుర్యోధన ఉవాచ అని. జస్ట్ డైరెక్ట్ శ్లోకాలు స్టార్ట్ అయ్యాయి. ఇవన్నీ కూడా ఈరోజు చెప్పుకున్నవన్నీ కూడా దుర్యోధనుడి మాటలు. ఓకేనా, తన గురువైన ద్రోణాచార్యుడి వద్ద. నెక్స్ట్ రేపు ఇంకేం చెప్తున్నాడు అనేది మనము నేర్చుకుందాము. సో రేపు మళ్ళీ 6కి అందరూ జాయిన్ అవ్వండి. 6 to 6:15 మెడిటేషన్ ఉంటుంది ఓంకారంతో. మీరు ఓంకారాన్ని ఉచ్చరిస్తూ కళ్ళు మూసుకొని మెడిటేషన్ లో కూర్చోండి. దాని తర్వాత 6:15 to 7 మళ్ళీ మనము రేపు నెక్స్ట్ 3 శ్లోకాలు నేర్చుకుందాము. ఈరోజు నేర్చుకున్న 3 శ్లోకాలు అందరూ రాయండి. భావాలు కూడా రాసి గ్రూప్ లో పెట్టండి. నిన్న చాలా మెంబర్స్ రాశారు, వెరీ గుడ్. అందరివి నేను చూశాను. అలాగే కూడా మనము ఈ 700 శ్లోకాలు కంప్లీట్ అయ్యేంత వరకు ఏ ఒక్కరు మిస్ కాకుండా ప్రతి ఒక్కరూ అందరము ఈ వేదిక మీదుగా భగవద్గీతని ముందుకు తీసుకెళ్దాం. మేడం ఇంకొకరు జాయిన్ అయ్యారు. కొత్త వాళ్ళు జాయిన్ అయ్యారా? ఓకే, నేను రికార్డింగ్ స్టాప్ చేస్తాను. మళ్ళీ మనం రేపు కలుసుకుందాము. దాని తర్వాత ఇంట్రడ్యూస్ చేసుకుందాము.